పూర్వకాలంలో ఒక సిస్టమ్ ఉండేదండి. విద్యా వైద్యము మీరు ఉచితంగా ఇవ్వాలి. సో అలాగే మన గురువులందరూ కూడా ఉండేవాళ్ళు. అది ఒక జీవక అనండి, సుశ్రుతో అనండి, వీళ్ళందరూ కూడా ఉచితంగానే వైద్యము చేసేవాళ్ళు. సో ఏ రోజైతే వైద్యము అనేది వ్యాపారంగా మారిందో, అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్, వీటిని వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ అంటారు. ఒక ఎగ్జిక్యూటివ్ ఇక్కడికి వచ్చి నాకు ఒక చిన్నపాటి రోగము ఉందండి అంటే మీరు అడ్మిట్ అవ్వండి అని చెప్పారు అనుకోండి, 75,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ప్రతిరోజు కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తారు. అంటే 5 స్టార్ హాస్పిటల్స్. ఈ పరిస్థితిలో ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లేదా ఒక పేదవాడు, సో వీళ్ళు వైద్యాన్ని పొందాలి అంటే మీకు పరిస్థితి ఏంటి? వీళ్ళు ఈ హాస్పిటల్స్లోకి వెళ్ళలేరు. వెళ్ళి వీళ్ళు మాకు ఈ రోగము ఉంది అంటే వీళ్ళు రాసే టెస్టులు 1,000 రూపాయల్లో ఉంటుంది. అలాంటిది ఈ సందర్భంలో హోమియోపతి అనబడే వైద్య విధానం నిజంగా శామ్యుయల్ హ్యాన్మెన్ ఈయనకి మనము చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకు అంటే చూడండి, మిత్రులు ఎంతమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు మీకు ఇలా వామిటింగ్, లూస్ మోషన్స్ అయినప్పుడు ఒక 60 రూపాయల బాటిల్ పెట్టుకొని 5గురికి 2 చుక్కలు వేసి ఇలా నయమైంది అన్న ఈ మాట వినడానికి ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఒక్కొక్కళ్ళు దోపిడీ చేస్తున్నారు ప్రేమ్ గారు. మరి దీన్ని తెలుసుకోవాలంటే, హోమియోపతి వైద్య విధానం గురించి తెలుసుకోవాలి అంటే, ఒక మిత్రుడు పెట్టిన కామెంట్ అంటే మీకు లక్షణాలు అన్నప్పుడు ఏంటి, సిమ్టమ్స్. ఒక వ్యక్తికి మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నప్పుడు హోమియోపతి పనిచేసే విధానం అండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మిరాకిల్స్ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇంటింటా హోమియో వైద్యము అని ఈ పుస్తకం గురించి కూడా మాట్లాడాను. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ పుస్తకము ఉంటే, అంటే రామోజీరావు గారు లేరండి, నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఫర్దర్గా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రింటింగ్ అనేది ఇప్పుడు ఉన్నవాళ్ళు వేస్తారో లేరో మనకి తెలియదు. సో ఒకవేళ మీ దగ్గర ఈ పుస్తకము ఉంది అనుకోండి, లేదు అనుకోండి, నేను ఏం చేస్తానంటే దీని యొక్క ఫోటోకాపీస్ ఎన్ని కుదిరితే అన్ని చెయ్యగలను. సో మీకు ఎవరికైనా ఈ హోమియో వైద్యం పట్ల, ఇది ఒక గృహ వైద్యం అండి. చిన్న చితక రోగాలు వచ్చినప్పుడు, ఒక జ్వరము అనండి, దగ్గు అనండి, జలుబు అనండి, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర పలానా మందులు ఉంటే ఈ పుస్తకములో క్షుణ్ణంగా ఆయన రాస్తారు. పావులూరి కృష్ణ చౌదరి గారు, మీకు పలానా రోగం ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ గమనించండి. ఇది ఎంత అద్భుతమైన వైద్య విధానము అంటే చూడండి, మీకు ఆ రోగి పేరు కాదండి, ఆ మందు పేరుతో అతన్ని పిలుస్తారు. పలానా వ్యక్తి సల్ఫర్ అండి అంటారు. మరి సల్ఫర్ అన్నప్పుడు అతని తత్వం ఏంటి, అతని లక్షణాలేంటి మీరు గమనించాలి. అంటే డెప్త్గా నేను వెళ్ళడం లేదండి, అందరికీ అర్థం అవ్వాలని మాట్లాడుతున్నాను. ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే ఒక్కసారి మీరు స్టడీ చేస్తే, యువకులు, యంగ్స్టర్, చదువుకునేవాళ్ళు మీరు స్టడీ చేసి, ఆహా జ్వరము వచ్చిందా, మా అమ్మగారికి ఇలా జలుబు వచ్చిందా, పలానా మందు వేస్తే తగ్గుతుందేమో, మా అమ్మగారి యొక్క లక్షణాలేంటి, జస్ట్ మీరు తెలుసుకోగలిగారు అనుకోండి, మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలాంటి సమస్యలు, ఎందుకంటే మీరు వెళ్ళారు అనుకోండి వెంటనే టెస్ట్లు అంటారు, వెంటనే మీకు ఈ స్కానింగులు ఇవి అవి ఎన్నెన్నో చెప్పి చిన్నపాటి రోగానికి కూడా 1,000 రూపాయలు వీళ్ళు ఇవాళ ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టే పదే ఇది మాట్లాడుతున్నాను. అదే మీరు హోమియో వైద్యము గురించి తెలిసిందనుకోండి, ఈ బుక్, ఇలాంటివి ఎన్నో బుక్స్ ఉన్నాయి, ఒక మంచి పుస్తకాన్ని కొనిపెట్టుకొని మీకు ఈ రెమెడీస్ ఏంటి, దీన్ని వీళ్ళు రెమెడీస్ అంటారండి, మీకు అందులో మీరు గమనించారనుకోండి. ఇప్పుడు సల్ఫర్ అని అన్నాను, ఇప్పుడు ఈ సల్ఫర్ అనబడే వ్యక్తి యొక్క లక్షణాలు అన్నాను అనుకోండి, మీకు సల్ఫర్ అనేది మెడిసిన్స్లో కింగ్ లాంటి ఒక మందు అండి. ఆ వ్యక్తి సన్నగా ఉంటాడు, మీకు ఇలా వంగి నడుస్తాడు. ఇంకొక అద్భుతమైన ఒక ఇండికేషన్ ఏమిటి అంటే, రెమెడీ గురించి చెప్తున్నాను, ఏమిటి అంటే ఈ వ్యక్తికి పేర్లు, స్థలాలు మీకు మర్చిపోతాడు, గుర్తు ఉండదు. అలాగే ఇవాళ తీసుకున్న నిర్ణయము రేపు మారిపోతూ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి మీకు కనిపించారు, మీతో మాట్లాడుతున్నారు, నాకు ఒక సమస్య ఉంది అంటే ఆ వ్యక్తిని మీరు సల్ఫర్ అని చెప్పి గుర్తు చేసుకోవాలి. సో ఈ సల్ఫర్ తక్కువ మోతాదులో అతనికి ఇవ్వగలిగారు అనుకోండి,
వెంటనే అతనిలో మీరు మార్పులు గమనించవచ్చు. అంటే అతనికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అతని కాన్స్టిట్యూషన్ సల్ఫర్ కాబట్టి ఇది పనిచేస్తుంది. అలాగే మీకు ఇంకొక వ్యక్తి కాల్కేరియా క్యాబ్ అని అంటారు. అంటే ఇప్పుడు నేను ఒక సన్నని వ్యక్తి గురించి మాట్లాడాను. ఈ కాల్కేరియా క్యాబ్ అనబడే ఈ మందుకు సంబంధించిన వ్యక్తి అనుకోండి, ఈయన కొంచెం లావుగా ఉంటారు. అంటే మగవాళ్ళు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, అంటే లావుగా ఉంటారు. కొంచెం మీకు పొట్ట ఉంటుంది, కొంచెం కాదు బాగానే పొట్ట ఉంటుంది. వీళ్ళలో మీకు ప్రాథమిక లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని దాటవేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక రకమైన లేజీనెస్ వీళ్ళలో ఉంటుంది. సో దీనిని గమనించారనుకోండి, ఈయనకు జ్వరం వచ్చింది లేదా ఈ మహిళకు మీకు జలుబు దగ్గు వచ్చింది, ఈ కాల్కేరియా క్యాబ్ అనబడే మందుని ఇచ్చారనుకోండి, తక్కువ మోతాదులో ఇచ్చారనుకోండి, వెంటనే వాళ్ళకు నయమైపోతుంది. అంటే ఆ రోగి యొక్క లక్షణాన్ని మీరు తెలుసుకున్నారు అనుకోండి, ఒక మహిళ అమాయకంగా కనిపిస్తుంది కానీ కోపం ఎక్కువ, మీకు ఎప్పుడు తీసుకోవడమే, ఇవ్వడము అనేది ఉండదు, పూర్తిగా ఒక సెల్ఫిష్ మహిళ ఈవిడ అన్నారు అనుకో, వెంటనే తిను పల్సటీలా అని మీరు తెలుసుకోవాలి. ఇది పుస్తకాల్లో క్లియర్గా వాళ్ళు రాస్తారు. మీరు ఒక్కసారి ఆ వ్యాధి లక్షణాలు, ఆ వ్యక్తి యొక్క మీకు ఆ గుణగణాలు తెలుసుకున్నారనుకోండి, మందును కనిపెట్టడం ఈజీ. ఆ మందు వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఒక్క 60 రూపాయల్లో ఎలాంటి ఒక రోగము ఉన్నా కూడా కరెక్ట్గా మీరు డయాగ్నోస్ చేయగలిగితే ఇది గృహ వైద్యం అండి. దీనికి మీకు పెద్ద డిప్లొమాలు ఇవి అక్కర్లేదు. ఆ రోజుల్లో హోమియోపతి మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ బుక్ చెప్పాను చూసారా, ఈనాడు ఆఫీసుల్లో ఒక కిట్టు ఈ పుస్తకం ఉండేది, ప్రతి వాళ్ళ ఇళ్లలో ఉండాలని రామోజీ గారు మా మాట అందరూ క్లియర్గా రాస్తారు. ఆయన ప్రతి వాళ్ళు కూడా ఈ బేసిక్ మందులను పెట్టుకోండి, ఇవి ఉంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఎంత గొప్పగా అనిపిస్తుందండి. నాకు ఇవాళ ఒక సమస్య వచ్చింది, నా ఇంటిలోనే అద్భుతమైన మందులు ఉన్నాయన్నప్పుడు నాకు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ మామూలు హాస్పిటల్స్కో వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదండి. ఇవాళ నాకు ఒక కిడ్నీ సమస్య ఉంది ప్రేమ్ గారు అంటారు, ఒక ఫ్యాటీ లివర్ సమస్య ఉంది అని అంటారు. నేను నా గ్రూప్ ఆఫ్ టీమ్ ఉన్నారు. సో వీళ్ళతో ఆలోచించి నేను 1000 రూపాయలలోగా వీళ్ళకి ఆ మందులు ఇవ్వగలిగి వాళ్ళకి నయమైందనుకోండి, ఎంతోమందికి సంవత్సరాల తరబడి, ఇప్పుడు ఈ కాన్స్టిపేషన్ సమస్య 15 ఏళ్ల నుంచి నాకు ఉందండి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను అన్నారు. ఒక్క వారములో నేను పలానా మందులు వాడండి అని చెప్తే ఆయన వాడారు, నయమైపోయింది. స్వయంగా వాళ్ళు కామెంట్స్లో పెట్టినప్పుడు ఎంత బాగా అనిపిస్తుందంటే, గృహ వైద్యములో ఇన్ని మిరాకిల్స్ జరుగుతాయా, మనం ఇంత ఈజీగా సొల్యూషన్స్ వెతకగలమా? ఇప్పుడు చూడండి, WH షోజ్లర్ అంటారు. ఆయన 12 లవణాలు అని చెప్పి, అంటే ఒక మనిషి చనిపోయిన తరువాత వీళ్ళు ఆ బూడిద తీస్తారు చూసారా, అతని దహనము చేసిన తరువాత ఆ బూడిదను వీళ్ళు ల్యాబ్కి ఇచ్చారండి. ఈ ల్యాబ్లో వాళ్ళు పరిశోధనలు చేస్తే 12 లవణాలు, బేసిక్ ఎలిమెంట్స్, మినరల్స్ ఈ బూడిదలో ఉంది. అంటే ఒక మనిషి యొక్క నిర్మాణము, బోన్స్ అనండి, టిష్యూస్ అనండి, నరాలు అనండి, దేనైనా కలిపి ఈ 12 రకాల మినరల్స్ ఈ వ్యక్తిలో ఉంటుంది, ఈ వ్యక్తి యొక్క నిర్మాణంలో ఉంటుంది. ఇవి మీ దగ్గర ఉంటే ఎలాంటి సమస్యకైనా మీరు పరిష్కారం వెతకవచ్చని మీకు WH షోజ్లర్ ఈయన ప్రతిపాదించాడు. సింపుల్ రెమెడీస్ అండి. నా దగ్గర 12 మినరల్స్ కూడా నేను ఎప్పుడూ నా దగ్గర ఉంచుకుంటాను. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఈ 12 లవణాలను పెట్టుకొని నేను ఎన్నో రకాలుగా ఎంతోమందికి రెమెడీస్ ఇవ్వగలిగాను. సో ఇదంతా ఏంటి, ఒక్క గృహ వైద్యం. ఇవాళ వీడియో మాట్లాడుతున్న టైంలో మీటింగ్లో నేను ఇదే విషయమే మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు గ్రామాల్లో ఉన్నా, నగరాల్లో ఉన్నా, మీరు ఒక చిన్నపాటి ఈ పుస్తకము, కొన్ని మందులు పెట్టుకుంటే ఎంతోమందికి మీరు సహాయపడగలరండి. ఒకవేళ మీకు డౌట్ వచ్చిందా, మీరు నాకు ఫోన్ చేయొచ్చు, ప్రేమ్ గారు ఇలాంటి ఒక సమస్య ఉందంటే నేను మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి, ఇలాగ దీనికి సొల్యూషన్ వెతకవచ్చు, పలానా మందును రికమెండ్ చేయండి, వాళ్ళ తత్వాన్ని, వాళ్ళ గుణగణాలను కరెక్ట్గా పరిశీలించండి. సో ఇలాంటి ఒక విధానం, ఇలాంటి ఒక వైద్య విధానము
మన దేశంలో ఉన్నప్పుడు, ఎంతోమంది అద్భుతమైన హోమియోపతి డాక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళను మనం సంప్రదించి వాళ్ళ దగ్గర మందులు తీసుకోవడం వలన ఈ వేల రూపాయలు, లక్షల రూపాయలను మనం ఆటోమేటిక్గా ఆపగలము. ఈ విధంగా వైద్యము అనేది చాలా చాలా చవక ధరకు ఇప్పుడు నాలాంటి వాళ్ళమైతే ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి ప్రతిపాదిస్తున్నాము. దీనికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. ఎందుకంటే వైద్యము అనేది ఎప్పుడూ కూడా వ్యాపారంగా మారకూడదండి. మారినప్పుడు చాలా ఒక పెద్ద పాపులేషన్ ఇబ్బంది పడతారు, చాలా రకాలుగా వాళ్ళు నష్టపోతారు, వాళ్ళకు ఎటువంటి సహాయ సహకారాలు అందవు. కాబట్టి హోమియోపతి మీద ఒక మంచి అవగాహన తెచ్చుకోండి. ఆ పుస్తకాలు తెచ్చుకొని చదవగలిగి మీరు మీ ఇళ్లలోనే మంచి మందులు పెట్టుకోగలిగారనుకోండి, ఈ గృహ వైద్యము అద్భుతంగా పనిచేస్తుంది. హోమియోపతి మీద మీకు ఎంత అవగాహన ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.